హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జాగ్రఫీలోని సాయిల్స్ అదేనండి నేలల గురించి తెలుసుకుందాం. నేలలు అనే టాపిక్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ వీడియో మొత్తం నా నోట్స్ ఉంటుంది. మీరు బిగినర్స్ అయితే వీడియో చూసుకుంటా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది. మీకు ఆల్మోస్ట్ ఏ కోచింగ్ సెంటర్ అవసరం లేదు. నేను అలాంటి ఎన్నో కోచింగ్లు తీసుకొని ఇలా షార్ట్ ఫామ్ లో నా నోట్స్ రాసుకున్నాను. ఈ నోట్స్ మీకు ఇస్తున్నా, మీరు యూజ్ చేసుకోండి. సో ఏ కోచింగ్ అవసరం లేకుండా మన ఓన్ గా మనమే ప్రిపేర్ అవుదాం. అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకుంటారు కదా, మనం కూడా న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకొని 2025 డిసెంబర్ ఎండింగ్ కల్లా మనం జాబ్ లో ఉండాలని రెజల్యూషన్ పెట్టుకుందాం. ఎలాగో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే జాబ్ ఖచ్చితంగా కొట్టొచ్చు. ఇక టాపిక్ లోకి వెళ్దామా? సో ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వస్తే నేలలు. ప్రపంచ నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన FAO సంస్థ నిర్వహిస్తుంది. మృత్తికల అధ్యయనాన్ని పెడాలజీ అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మృత్తికలు అంటే నేలలు, నేలల అధ్యయనాన్ని పెడాలజీ అంటారు. 1 మీటర్ మందం గల నేల ఏర్పడాలంటే దాదాపుగా 5,000 నుంచి 10,000 సంవత్సరాల కాలం పడుతుందంట. నేలలు 2 రకాలుగా ఏర్పడ్డాయి. ఒకటి స్థానబద్ధ మృత్తికలు అంటే రెసిడ్యువల్ సాయిల్స్, అండ్ రెండవది నిక్షేపణ మృత్తికలు అంటే ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్. ఫస్ట్ స్థానబద్ధ మృత్తికలను చూద్దామా. ఇవి ఎక్కడ తయారవుతాయో అక్కడే ఉంటాయి. నెక్స్ట్ నిక్షేపణ మృత్తికలు ఒక చోట తయారవుతాయి కానీ మరొక చోటికి తరలించబడతాయి. శాస్త్రవేత్తలు నేలలు అవి ఏర్పడే ప్రాంతాల లక్షణాలు అండ్ శీతోష్ణ స్థితి ఆధారంగా నేలలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి జోనల్ నేలలు, ఇంట్రాజోనల్ నేలలు మరియు అజోనల్ నేలలు. ఫస్ట్ జోనల్ నేలల విషయానికి వస్తే, ఈ మట్టి వాతావరణం మరియు ప్రాంతానికి సంబంధించిన పరిస్థితుల వల్ల ఏర్పడుతుంది. ఇవి దక్కన్ ప్రాంతం మరియు గంగా నదుల పక్కల ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాజోనల్ నేలలు. ఈ మట్టి వాతావరణం కంటే భూమి లోపల ఉండే లావా ఆర్ రసాయనాల వల్ల ఎక్కువగా ఏర్పడుతుంది. నెక్స్ట్ అజోనల్ నేలలు. రవాణా కావడం వల్ల ఏర్పడిన నేలలు అంటే రవాణా జరగడం వల్ల ఏర్పడిన నేలలను అజోనల్ నేలలు అంటారు. 1893లో హోల్కర్ భారతదేశంలోని నేలలను 4 రకాలుగా వర్గీకరించాడు. అవొచ్చేసి ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు లాటరైట్ నేలలు. న్యూఢిల్లీలోని ICAR సంస్థ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ 1956లో ఆల్ ఇండియా సాయిల్ సర్వే కమిటీని ఏర్పాటు చేసింది. 1963లో భారతీయ నేలలకు సంబంధించిన మ్యాప్ను ICAR అనే సంస్థ విడుదల చేసింది. ఇది భారతదేశంలో 8 రకాల నేలలు ఉన్నాయని గుర్తించింది. అవి ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు, శుష్క నేలలు ఆర్ ఎడారి నేలలు, క్షార లేదా ఆమ్ల నేలలు, పర్వతీయ నేలలు, సేంద్రియ నేలలు. సో ఫ్రెండ్స్, ఈ నేలలు ఇండియాలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయి అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఒండ్రు నేలలు వచ్చేసి 45.6% ఉన్నాయి. అండ్ నల్లరేగడి నేలలు 16.6%, ఎర్ర నేలలు 10.6%, లాటరైట్ నేలలు 7.86%, శుష్క నేలలు అవి ఎడారి నేలలు 4.3% ఉన్నాయి. ముందుగా ఒండ్రు నేలల గురించి చూద్దాం. ఈ నేలలు నదుల యొక్క ఒండ్రు మట్టి నిక్షేపాల వల్ల ఏర్పడతాయి. ఇవి సారవంతమైన నేలలు. వీటిని భారతదేశపు ధాన్యాగారముగా పిలుస్తారు. ఇవి భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. భౌగోళిక విస్తరణ వచ్చేసి 15 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇప్పుడు దాకే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవి భారతదేశంలో 45.6% విస్తరించి ఉన్నాయి. ఈ నేలలలో కాల్షియం, పొటాష్, పాస్పారిక్ ఆమ్లం, లైమ్ క్లే అధికంగా ఉంటాయి. నైట్రోజన్, హ్యూమస్, ఫాస్ఫరస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇవి లేత బూడిద రంగులో ఉంటాయి. ఒండ్రుమట్టి నేలల గురించి ఇంకోసారి ఓవరాల్గా చూద్దామా. ఇవి సారవంతమైన నేలలు. వీటిని భారతదేశపు ధాన్యాగారాలుగా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, ఇవి భారతదేశంలో 45.6% విస్తరించి ఉన్నాయి. వీటిలో అధికంగా ఏమేమి ఉంటాయి? కాల్షియం, పొటాష్, పాస్పారిక్ ఆమ్లం, లైమ్ క్లే అధికంగా ఉంటాయి. అండ్ వీటిలో ఏం తక్కువగా ఉంటాయి? నైట్రోజన్, హ్యూమస్ అండ్ ఫాస్ఫరస్.
ఒండ్రుమట్టి నేలలను ఈ క్రింది విధంగా పిలుస్తారు. మొదటిది ఖాదర్ అండ్ బంగర్. బాబర్, టెరాయి, కంకర, ఉషర్ అనే ఈ పేర్లతో ఒండ్రుమట్టి నేలలను పిలుస్తారు. అయితే మొదటిది ఖాదర్ వచ్చేసి నవీన ఒండ్రు నేలలు, లేత రంగులో ఉంటాయి. ఇవి అత్యంత సారవంతమైనవి. అయితే ఖాదర్ నేలలు అత్యంత సారవంతమైనవి. గుజరాత్లో ఈ నేలలను మటా నేలలు అని, పంజాబ్లో ఈ నేలలను బెట్స్ నేలలు అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి బంగర్. ప్రాచీన ఒండ్రు నేలలు ముదురు వర్ణంలో ఉంటాయి. ఇవి నదికి దూరంగా ఉంటాయి. గుజరాత్లో గోరాడు అని, పంజాబ్లో దహియా అని పిలుస్తారు వీటిని. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖాదర్ అంటే కొత్త ఒండ్రు నేలలు మరియు బంగర్ అంటే ప్రాచీన అంటే పాత ఒండ్రు నేలలు. నెక్స్ట్ వచ్చేసి బాబర్. శివాలిక్ పాదాల వద్ద విసనకర్ర ఆకారంలో నిక్షేపించబడిన గులకరాల క్షేత్రాన్ని బాబర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టెరాయి. బాబర్ నేలలకు సమాంతరంగా ఉండే నేలలు. శివాలిక్ పాదాల వద్ద హిమాలయ నదుల నీరు భూమిలోకి చొచ్చుకొని పోయి కొద్ది దూరం తరువాత ఉపరితలంపైకి వస్తాయి. ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవులచే చిత్తడిగా ఉంటుంది. ఈ చిత్తడి ప్రాంతాన్నే టెరాయి అంటారు. నెక్స్ట్ వచ్చేసి కంకర. బంగారు నేలలో సున్నపు రాతి పొరగల నేలలు ఉంటాయి. వీటిని కంకర నేలలు అంటారు. ఉషర్. పంజాబ్లోని సోడియం పొరగల నిస్సారమైన ఒండ్రుమట్టి నేలలను ఉషర్ అంటారు. ఈ నేలలు విస్తరించిన ప్రాంతం అంటే ఒండ్రుమట్టి నేలలు విస్తరించి ఉన్న ప్రాంతం. ఉత్తర మైదానాలు అంటే గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు, నదీ లోయలు, రాజస్థాన్లోని కొద్ది భాగం, గుజరాత్ తూర్పు ప్రాంతాలలో ఈ ఒండ్రుమట్టి నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ ఒండ్రుమట్టి నేలల్లో ప్రధానంగా పండే పంటలు గోధుమ, వరి, చెరుకు, జనుము అండ్ సోయాబీన్. నెక్స్ట్ వచ్చేసి నల్లరేగడి నేలలు. భూ అంతర్భాగంలోని శిలాద్రవం పైకి వచ్చి విస్తరించి చల్లబడిన ప్రాంతంలో ఏర్పడినవి. వీటిని నల్లరేగడి నేలలు అంటారు. బస్టాల్ అనే అగ్నిశిల విచ్ఛిన్నం చెందడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. వీటి భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి 5.46 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇవి భారతదేశంలో 16.6% విస్తరించి ఉన్నాయి. ఇనుము అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నేలలు నల్లగా ఉంటాయి. ఏంటి ఫ్రెండ్స్? ఇనుము అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వలన ఈ నేలలు అనేవి నల్లగా ఉంటాయి. ఈ నేలల యొక్క క్షార స్వభావ విలువ వచ్చేసి 7.8 నుంచి 8.7 వరకు ఉంటుంది. వీటిని రేగర్ నేలలు అని, తనను తాను దున్నుకునే నేలలు అని అంటారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. తనను తాను దున్నుకునే నేలలు ఏవి అని. సో తనను తాను దున్నుకునే నేలలను నల్లరేగడి నేలలు అంటారు. ఇవి నల్లగా ఉండడానికి కారణం ఏమిటి? ఇనుము అండ్ మెగ్నీషియం ఆక్సైడ్. అధిక తేమను గ్రహించే నేలలు అని కూడా అంటారు. ఇవి అధిక తేమను గ్రహిస్తాయి. నీరు పడగానే ఉబ్బే స్వభావం కలిగిన నేలలు. ఇవి అనాథ వ్యవసాయానికి అనుకూలమైన నేలలు. ఇవి పత్తి పంటకు అత్యంత అనుకూలమైనవి కాబట్టి వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన నేలలని చెర్నోజెమ్స్ నేలలను పిలుస్తారు. ఇవి రష్యా, ఉక్రెయిన్ దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఈ నేలలతో నల్లరేగడి నేలలను పోలుస్తారు. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఈ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఈ నేలలో సున్నపురాయి, ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం, పొటాష్ ఎక్కువగా ఉంటాయి. ఫాస్ఫరస్, నైట్రోజన్, సేంద్రియ పదార్థాలు మరియు హ్యూమస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి మరియు మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో కూడా ఉన్నాయి. నల్లరేగడి నేలలో ప్రధానంగా పండే పంటలు వచ్చేసి పత్తి, గోధుమ, జొన్నలు, పొగాకు, సన్ఫ్లవర్, వరి అండ్ చెరుకు. నెక్స్ట్ వచ్చేసి ఎర్ర నేలలు. ఈ నేలలు గ్రానైట్ అంటే పురాతన అగ్నిశిలలు మరియు నీర్స్ శిలలు అంటే రూపాంతర ప్రాప్తి శిలలు విచ్ఛిన్నం చెందడం కారణంగా ఈ నేలలు ఏర్పడ్డాయి. వీటిలో ఫెర్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఎర్రగా ఉంటాయి. వీటి యొక్క భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి 3.5 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇవి భారతదేశంలో 10.6% విస్తరించి ఉన్నాయి.
వీటిని దుబ్బ నేలలు, చల్క నేలలు అని కూడా పిలుస్తారు. వీటి యొక్క pH విలువ 6.6 నుంచి 8.0 వరకు ఉంటుంది. ఈ నేలలలో పొటాష్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేలలలో సున్నపురాయి, మెగ్నీషియం, హ్యూమస్ మరియు ఫాస్ఫేట్, నైట్రోజన్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇవి తమిళనాడులో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు అనేవి తమిళనాడులో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. మరియు ఆగ్నేయ మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్, దక్షిణ బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో కూడా ఉన్నాయి. ఎర్ర నేలల్లో ప్రధానంగా పండే పంటలు వచ్చేసి ఎక్కువగా పండే పంట వేరుశెనగలు, పప్పు దినుసులు, పత్తి, గోధుమ, వరి, పొగాకు, నూనె గింజలు మరియు బంగాళాదుంపలు, పసుపులు కూడా పండుతాయి. నెక్స్ట్ వచ్చేసి లాటరైట్ నేలలు. ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ ఎర్ర నేలలు అంటే ఏంటి చూద్దామా. ఈ ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటి? ఫెర్రిక్ ఆక్సైడ్. ఇవి భారతదేశంలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 10.6%. అండ్ వీటి యొక్క pH విలువ ఎంత? 6.6% నుంచి 8.0 వరకు ఉంటుంది. అండ్ ఈ నేలల్లో ఎక్కువగా పొటాష్ ఉంటుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ నేలల్లో పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి? తమిళనాడులో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా పండే పంట ఏది? వేరుశెనగ. అండ్ పప్పు దినుసులు, పత్తి, గోధుమ, వరి, పొగాకు, నూనె గింజలు, బంగాళాదుంపలు, పసుపులు కూడా ఎక్కువగా పండిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాటరైట్ నేలలు. లాటిన్ భాషలో లాటరైట్ అనగా బ్రిక్ అంటే ఇటుక అని అర్థం. ఈ నేలలు ఇటుక ఎరుపు రంగులో ఉంటాయి. దానికి గల కారణం ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్లు. వీటి యొక్క విస్తీర్ణం 2.48 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంది. ఇవి భారతదేశంలో 7.8% విస్తరించి ఉన్నాయి. లీచింగ్ అనే భూస్వరూప ప్రక్రియ ద్వారా ఈ లాటరైట్ నేలలు ఏర్పడ్డాయి. లీచింగ్ అంటే ఎక్కువగా వర్షపాతం వల్ల సిలికా వంటి పోషకాలు భూమి లోపల పొరలోకి ఇంకిపోయే చర్యను లీచింగ్ అంటారు. 1810లో బుకానాస్ అనే వ్యక్తి కేరళలోని మలబార్ తీరంలో ఈ నేలలను కనుగొన్నాడు. 200 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ నేలలు విస్తరించి ఉంటాయి. అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఒకదాని తర్వాత ఒకటి సంభవించే ప్రాంతాల్లో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి యుగోస్లోవేకియాలోని టెర్రరోసా నేలలను పోలి ఉంటాయి. నోట్: వీటిని జగురు నేలలు అని కూడా అంటారు. లాటరైట్ నేలలను జగురు నేలలు అని కూడా అంటారు. ఇవి పశ్చిమ కనుమ శిఖర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. లాటరైట్ నేలల్లో ప్రధానంగా పండే పంటలు వచ్చేసి కాఫీ, రబ్బరు, కొబ్బరి, తేయాకు మరియు జీడి మామిడి. నెక్స్ట్ వచ్చేసి శుష్క నేలలు ఆర్ ఎడారి నేలలు. 50 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం గల ప్రాంతంలో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. వీటి విస్తీర్ణం వచ్చేసి 1.42 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇవి భారతదేశంలో 4.32% విస్తరించి ఉన్నాయి. ఇవి సింధు నది మరియు ఆరావళి పర్వతాల మధ్య విస్తరించి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ నేలలకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో ఫాస్ఫేట్ అధికంగా ఉంటుంది. ఈ నేలల్లో హ్యూమస్, సేంద్రియ పదార్థాలు మరియు నైట్రోజన్లు తక్కువగా ఉంటాయి. ఎడారి నేలల్లో ప్రధానంగా పండే పంటలు వచ్చేసి బార్లీ, మొక్కజొన్న, పప్పు దినుసులు మరియు ఖర్జూరం. నెక్స్ట్ వచ్చేసి క్షార లేదా ఆమ్ల నేలలు. వీటిని స్థానికంగా రే, కల్లార్, ఉషర్, కర్ల్, చౌపని, తుర్ నేలలు అని పిలుస్తారు. గుజరాత్లో ఈ నేలలను ఫిర్, ఖజానా అనే పేర్లతో పిలుస్తారు. ఈ నేలల్లో సోడియం, పొటాషియం మరియు మాంగనీస్ అధికంగా ఉంటాయి. సోడియం, పొటాషియం, మాంగనీస్ అనేవి క్షార లేదా ఆమ్ల నేలల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి యొక్క విస్తీర్ణం వచ్చేసి 68,000 చదరపు కిలోమీటర్లు. క్షార నేలలు అధికంగా విస్తరించిన రాష్ట్రాలు వచ్చేసి ఇవి గుజరాత్లో ఎక్కువ శాతం విస్తరించి ఉన్నాయి. మరియు పశ్చిమ బెంగాల్, అలహాబాద్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పర్వతీయ నేలలు. ఇవి పర్వతాల వాలు ప్రాంతాలను ఆనుకొని విస్తరించి ఉన్నాయి. ఈ నేలలలో
హ్యూమస్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్నిట్లో హ్యూమస్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ పర్వతీయ నేలల్లో మాత్రం హ్యూమస్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్వతీయ నేలల్లో హ్యూమస్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. హ్యూమస్ అంటే పర్వతవాలు ప్రాంతాల్లోని చెట్లకు ఉన్న కొమ్మలు, ఆకులు అక్కడ మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోవడాన్ని హ్యూమస్ అంటారు. వీటి యొక్క విస్తీర్ణం వచ్చేసి 2.85 లక్షల చదరపు కిలోమీటర్లు. అండ్ ఇవి భారతదేశంలో 8.67% విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో పొటాషియం, ఫాస్ఫరస్ మరియు సున్నపు రాయిలు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉండేదేంటి? హ్యూమస్ శాతం. పర్వతీయ నేలల్లో ప్రధానంగా పండే పంటలు వచ్చేసి కాఫీ, తేయాకు, సుగంధ ద్రవ్యాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేంద్రియ నేలలు. వీటినే జీవ సంబంధిత నేలలు అని కూడా అంటారు. ఇవి అత్యంత ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. వీటిని చిత్తడి నేలలు అని కూడా అంటారు. వీటిని కేరళలో కరీ నేలలు అని పిలుస్తారు. ఈ నేలల్లో హ్యూమస్, సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పొటాష్, ఫాస్ఫేట్ అనేవి తక్కువగా ఉంటాయి. తటస్థ నేలల pH విలువ 6.5 నుంచి 7.5 వరకు ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? తటస్థ నేలల యొక్క pH విలువ వచ్చేసి 6.5 నుంచి 7.5 వరకు ఉంటుంది. భారతదేశంలో మృత్తిక మరియు జలవనరుల పరిరక్షణ కోసం 8 ప్రాంతీయ పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొదటిది హిమాలయ ప్రాంత పరిశోధన కేంద్రం డెహ్రాడూన్లో ఏర్పాటు చేయబడింది. శివాలిక్ ప్రాంత నేలల పరిశోధన కేంద్రం వచ్చేసి చండీగఢ్లో ఏర్పాటు చేయబడింది. రాజస్థాన్ అవనాలిక ప్రాంత పరిశోధన కేంద్రం కోటాలో, గుజరాత్ అవనాలిక ప్రాంత పరిశోధన కేంద్రం వచ్చేసి పసద్లో ఏర్పాటు చేయబడింది. యమున అవనాలిక ప్రాంత పరిశోధన కేంద్రం ఆగ్రాలో ఏర్పాటు చేయబడింది. శుష్క లేదా ఎడారి నేలల పరిశోధన కేంద్రం వచ్చేసి జోధ్పూర్లో ఏర్పాటు చేశారు. నల్లరేగడి నేలల పరిశోధన కేంద్రం బళ్ళారిలో, అటవీ నేలల పరిశోధన కేంద్రం వచ్చేసి ఊటీలో ఏర్పాటు చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేలలు టాపిక్. దీంట్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పరిశోధన కేంద్రాలు మరియు ఏ నేలల్లో ఏమేమి ఎక్కువగా ఉన్నాయి. లైక్ పర్వతీయ నేలల్లో హ్యూమస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మరియు క్షార నీళ్ళల్లో ఏమేమి ఉన్నాయి, అండ్ ఎర్ర నేలలు ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి, నల్లరేగడి నేలలు నల్లగా ఉండడానికి కారణం ఏంటి, ఏ రసాయనాలు ఉంటాయి, అండ్ ఏ నేలల్లో ఎలాంటి పంటలు పండుతాయి అనేవి ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.